నమస్తే అందరికీ. ప్రచారాలు ఒడిచినాయి, పంపకాలు సురువైనాయి. రేపు ఓట్లున్నాయి, శుక్రవారం నాడు రిజల్ట్లు బయట పడతాయి. కానీ ఇవాళ రాత్రికే గెలిచేటోళ్ళెవలో ఓడిపోయేటోళ్ళెవలో చాలా మట్టుకు తేలిపోతుంది కావచ్చు. మరి అట్లుంటాయి మనీ పాలిటిక్స్. సరే, అదట్లా పెడితే ఇవాళ ఇస్మార్ట్ వార్తలల్లా హెడ్లైన్స్ చూసేద్దామా? రామకృష్ణ, హెడ్లైన్స్ వేసుకో. అన్నతాన పట్టుబడ్డది 1,50,000 నగదు పైకం. ఓట్ల కోసం మంచే పైసలు కాదని పోలీసులతోటి కయ్యం. సంతానం పేరు చెప్పి కొట్టేసిండ్రు బంగారం. పూజ నూనె రుద్దుకోమనైర్రట మాయం. చిత్తూరు జిల్లాల బర్డ్ ఫ్లూ భయం. చికెన్ తినేటోళ్లకు మళ్ళా మోపైతుంది అనుమానం. శ్రీశైల మల్లన్న దర్శనానికి తిప్పలు. విఐపీల కోసం ఆగం చేస్తున్నారట గుడి అధికారులు. నిన్న పొద్దుకి 5 కొట్టే వరకు ఎక్కడెక్కడ మైకులు మూగబోయినాయి, జెండాలు డౌన్ అయినాయి, ప్రచారాలు ఒడిచిపోయినాయి. ఇక అట్లా ప్రచారాలు అయిపోగానే నెక్స్ట్ ఏముంటుంది? ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పచ్చనోట్ల పంపకాలు మొదలు పెడతారన్న ముచ్చట అందరికీ ఎరుకున్న ఓపెన్ సీక్రెటేనాయే. అట్లని పోలీసు వాళ్ళు అయితే అధికారికంగా సాగనంపరు కదా, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తుంటారు. గట్నే చెన్నూరు మున్సిపాలిటీ కాడ తనిఖీలు చేస్తుంటే ఒక ఆయన తానా జేబుల నిండా నోట్ల కట్టలు పెట్టుకొని పట్టుబడ్డాడు. కానీ ఆ పైసలు ఓట్లు కొనేందుకు పట్టుకపోతున్నాడా లేదా అనేది తేల్చలేక ఎంత పరిశానలో పడ్డారో చూడు పోలీసు వాళ్ళు. ప్రచారాల పర్వం ముగిసినాక ఓట్ల కొనుగోలు పర్వం ఉంటుందన్న ముచ్చట తెలిసిందే కదా అందరికీ. అట్లా ఓట్లను అమ్మనియొద్దు, కొననియొద్దు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దని పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా అయ్యేది అయితేనే ఉంటుంది. అయితే గట్టనే మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో చెకింగ్ చేస్తుంటే ఇగో ఈ అన్న జేబుల 3 500 రూపాయల నోట్ల కట్టలు దొరికినాయి. బయటికి తీసి చూపెడుతున్న చూడు. అన్న పేరేందో కానీ పైసలు ఎటుకెళ్ళి తెస్తున్నావు, ఎటుగొంట పోతున్నావో చెప్పు అని అడిగితే అవి నా పర్సనల్ పైసలు, పెళ్లి పని మీద మహారాష్ట్రకి తీసుకుపోతున్నా అని చెప్తుండు. ఇవి నీ పైసలేనని గ్యారంటీ ఎట్లా? అయినా 50,000 కంటే ఎక్కువ నగదు పైకం ఎంట తీసుకుపోవద్దు కదా అని అడిగితే ఆ సంగతి నాకు తెలియదండి అని అంటుండు. అయితే పోలీసు వాళ్ళు ఇట్లా అడుగుతుంటేనే అక్కడి 15వ వార్డుకి వెళ్ళి పోటీ పడుతున్న క్యాండిడేట్ ఈయనకు ఫోన్ చేసి ఏమైంది, పోయిన పని అయిందా అని అడిగితే లేదు ఇంకా కాలేదని చెప్పి నేను తర్వాత చేస్తే ఆగాగు అని టక్కున ఫోన్ పెట్టేసినట. ఇక అట్లా దొరికిపోయిండు. ఫోన్ చేసిన ఆయన గుర్రం సీనా అనే కారు పార్టీ క్యాండిడేట్ అట. మరి ఏం పని అయిందని అడిగిండు అని అంటే అది మా పర్సనల్ పని అని చెప్తుండు. ఫోన్ చేసిండు, పని అయిందంటే పని కాలేదన్నా ఊరికి పోతానా పోటీ చేస్తాను. ఆ ఫోన్ చేసిన ఆయన కారు పార్టీకి వెళ్ళి పోటీ పడుతుండు కదా, ఆయన మీ దోస్త్ అంటున్నావు అంటే ఈ పైసలు ఓటర్లకు వంచేతందుకేనా అని అడిగితే ఆయన మా దోస్తే కానీ ఈ పైసలు నా పైసలు, ఆయన పోటీ చేస్తుండా లేదా అన్న సంగతి అయితే నాకు తెలియదు అని ఇట్లా కాలుకు పెడితే మెడకు పెడితే కాలుకు అన్నట్టు ఓ గంట సేపటిదాకా ఉల్టా పల్టా జవాబులు ఇచ్చుడు పెట్టిండు. సేమ్ డ్రంక్ అండ్ డ్రైవ్ పెడితే పైపులు ఊదామంటే మందుబాబులు ఎట్లయితే సతాయిస్తారో అగో అట్టనే సతాయించుండు షాన్సేపు. ఇక ఇట్లా కాదని రెవెన్యూ అధికారిని పిలిపించి ముచ్చటంతా చెప్పి కారెక్కించుకపోయి కేసు రాసిరట. కానీ ఈ పైసలు ఆ పైసలా అనే తేల్చుడు పోలీసులకు కష్టమైన పనే. లంచం తీసుకునే పైసలకైతేనేమో ముందే రంగు పూసి దొరకబట్టి వస్తుంది, ఓట్లు కొనే పైసలకు అట్లా చేయరాదు కదా. ఇక రేపు పొద్దుకెటాలకు ఇట్లా పట్టుబడ్డ పైసలు ఎన్ని కోట్ల లెక్క తెలుతుందో కానీ అందులో ఓట్ల కోసం పంచే పైసలు ఎన్ని ఉంటాయో చూడాలి. పిల్లలు లేనోళ్ళది ఎంతో గోసుంటది. పిల్లలు లేరని ఇంటోళ్ళ సూటిపోటి మాటలు, సమాజంలో ఎక్కిరింపులు, పేరంటాల కాడ మాటలు నీవో నరకం వెళ్ళవస్తుంటారు. ఇక రందిలా ఎవ్వలేదు చెప్తే అదే చేస్తుంటారు. ఏడ మొక్కమన్నా మొక్కుతుంటారు. గట్లా పిల్లలు లేరని బాధపడుతున్న ఒక ఆమెను ఒక కేటుగాడు ఎట్లా మోసం చేసి బంగారం ఎత్తుకపోయిండో చూస్తే ఇంకోసారి ఎవ్వరిని నమ్మకుండా జాగ్రత్తగా ఉంటారు. గందుకోసమే ఈ వార్త పట్టుకొచ్చినాం. అబ్బా ఏం పాపకారోళ్ళు ఉన్నారు. తైలం రాసుకుంటే పిల్లలు ఉడతారు తల్లి అని నమ్మించి ఇంట్లో ఉన్న బంగారంతో ఉడాయించిండు బద్మాషోడు. ఇగో ఈడ కళ్ళ నీళ్ళు ఎండిపోయేదాకా ఏడుస్తున్నాయి చూస్తురా. వీళ్ళనే బురిడి కొట్టి దోసుకపోయిండా బద్మాషోడు. యాదాద్రి జిల్లా భూదాన్ పోషంపల్లి గాంధీనగర్ కాడుండే ప్రణీత్ అనే దంపతులు సంతానం గాక శానొద్దుల నుంచి మొక్కని దేవుడు లేడట పాపం. నిన్న ఇంటి ముంగడికి నేను కేరళ యూనాని వైద్యుని అమ్మ మీకేం సమస్యలున్నా తీరుస్తామని చెప్పంగానే నిజమే అనుకుని పుసుక్కున్న వాని మాటలు నమ్మి ఇంట్లోకి రానిచ్చిరట. ఇకేమున్నది వాని
ప్లాన్ వారింది. సంచిలకెళ్ళి నూనె తీసి, అమ్మా ఇగో ఇది చాలా పవర్ఫుల్ తైలం తల్లి, దీన్ని ఒంటికి రాసుకుంటే 40 రోజులల్లో నీ కడుపులో కాయగాస్తుంది తల్లి అని చెప్పిండట. అయితే ఆ తైలాన్ని ఎట్లా పడితే అట్లా రాసుకోవద్దాము, ఈ తైలం రాసుకునేటప్పుడు పెయ్యి మీద బంగారం ఏం ఉంచుకోవద్దు, నీ పెయ్యి మీద బంగారం ఈడ పెట్టి నువ్వు తానం చేసి తైలం రాసుకో రాపో తల్లి అని చెప్పిండట. ఇక అట్లనే స్వామి అని ఆయన అమాయకపు తల్లి లోపడి పోయి తానం చేసి వాడు ఇచ్చిన ఆయిల్ రాసుకొని వచ్చింది. ఆమె తానం చేస్తా అని పోగానే ఒంటి మీదకి వెళ్ళి ఒలిపించుకున్న బంగారం పట్టుకొని దొంగ బాబాగాడు గిల్లైపోయాడు. ఇక ఆమె తానం చేసి తైలం రాసుకొని వచ్చి చూస్తే ఏమున్నది, వాని జాడ దొరకలే. బయటకు పోయి అటు ఇటు చూసిరట, కానీ ఏడలేడు. ఇగేమున్నది సీన్ అర్థమైపోయి పోషంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. పిల్లలు అయితే లేరంటే డాక్టర్లకు చూయించుకోవాలి, కానీ నూనెలు రాసే బాబాగాళ్ళకు చూపిస్తే ఏం పాయిది ఉంటుంది తల్లి, నెత్తికి నూనె ఎత్తి గుండు కొట్టిపోడు తప్ప వాళ్ళతోటి ఏం కాదు. అటుగా ఇటువంటి బట్టవాజి బాబాగాళ్ళని నమ్మి ఆగం కావద్దు. చూస్తురు కదా, మీ ఇంట్లో పొంటికి నాకు ఇట్లనే ఎవడన్నా వస్తే సందు పెట్టి వాడిని లోపలికి రానియకూరి, వాడు చెప్పింది మీ పైసలు సోములు దొంగల పాలు చేసుకోకూరి. మంత్రాలకు తంత్రాలకు తైలాలకు ఏ చింతకాయలు రాయాలి, ఏ కడుపుల కాయలు గాయవన్న ముచ్చట యాది పెట్టుకోరి. ఎవరికైనా మాట ఇచ్చినప్పుడు దాని మీద నిలబడకున్నా కూసోకున్నా చాలా సైడ్ ఎఫెక్ట్లు వస్తుంటాయి. అందుకే మాట ఇచ్చేటప్పుడు అన్ని ఆలోచన చేసుకొని మాట ఇవ్వాలి, లేదంటే మాట వచ్చేస్తుంది. లీడర్లకైతే అలా సీట్లకే ఎసరు తెస్తుంది. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయిండో గీ ఎమ్మెల్యే సాబు. ఊరికి బడి తెస్తా అని గుడి మీద ప్రమాణం చేసి ఇప్పుడు తడి బట్టేసుకొని మాటకు పిడి పెట్టిండని దమ్ముంటే రమ్మని ఎమ్మెల్యేకు సవాల్ చేస్తుర్రు ప్రజా సంఘాలోళ్ళు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే ఎడమ బొజ్జన్నకు ఏం కష్టం వచ్చింది. ఖానాపూర్కు మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఖానాపూర్లో బడిగడుతందుకు సర్కారు జాగా లేదన్న కారణంతో ఉట్నూరుకు తరలిచ్చి ఆడ భూమి పూజ చేసిండట. ఇక ఖానాపూర్కు మంజూరైన బడిని ఉట్నూరులో ఎట్లా పట్టుకపోయి భూమి పూజ చేస్తారని ప్రజా సంఘాల నాయకులు జేఏసీ పెట్టుకొని పోరాటం చేస్తున్నారు. ఓట్ల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యేని నిలదీస్తే బడి కట్టిస్తందుకు ఖానాపూర్లో అడుగంతన్న సర్కారు జాగా చూయిస్తే తడిబట్టలతోటి పోషమగ్గుల్లోకి వచ్చి బొట్టు తీస్తా సిద్ధమా అని సవాల్ చేసిండు వాళ్ళ తోటి. ఇక ఎమ్మెల్యే సవాల్ను సీరియస్గా తీసుకున్న జేఎస్ఓలు మీరు అన్నమాట ప్రకారంగానే ఇగో ఖానాపూర్లో బడి కడుతందుకు జాగా చూపిస్తాం రారే అని తడిబట్టలతోటి ఇట్లా తానాలు చేసి పోషమ్మ గుడికి వచ్చి బొట్టు తీసిరు. మాకు నమ్మిక ఉంది, ఈ గుడి కాదు ఏ గుడికైనా రెడీ ఉన్నాము. ఖానాపూర్ పిల్లల భవిష్యత్తు కోసం ఏ త్యాగానికైనా చేస్తాం. ఇప్పటికైనా స్కూళ్ళు క్యాన్సల్ చేసి ఖానాపూర్ లో నిర్మించాలని కోరుతున్నాం. మేము సవాల్ను స్వీకరించి గుల్లెజ్ వచ్చినాం. ఎమ్మెల్యే కూడా మాలేకు వచ్చి తడిబట్టలతోటి గుల్లెజ్ వర్రాలని డిమాండ్ చేసిరు. మీరు ఇచ్చిన సవాలు స్వీకరించాం. అదే విధంగా మీడియా సమక్షంలో అట్టి భూమి దగ్గరికి పోదాం. ఎక్కడైనా నిర్మాణాలు జరిగి ఉన్నాయా? 110 ఎకరాల భూమిలో నిర్మాణాలు జరిగింది కేవలం స్టేడియం ఒకటి. ఖానాపూర్లో బడి వస్తే ఖానాపూర్, కడెము, పెంబి, దస్తూరాబాద్ మండలాల పిల్లగాళ్ళకు ఎంతో మేలైతుంది. ఇప్పుడు వాళ్ళందరూ ఉట్నూరు పోయి చదవాలంటే ఎంత దూరం అవుతుంది? సొంతూరు గురించి ఎమ్మెల్యేకు పట్టింపు లేదా అని ఫైర్ అవుతున్నారు. ఇప్పటికన్నా సీఎం సార్ తోటి మాట్లాడి ఉట్నూరులో కడుతున్న బడిని ఖానాపూర్లోనే కట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరి చూడాలిగా ఏమవుతుందో. అవ్వ పెట్టదు అడుక్క తిననీయదన్నట్టు సర్కార్లేమో రైతులను రాజులను చేస్తాం అంటారు. ఎన్నటికి రాజులను చెయ్యరు. పోనీలే సర్కారోళ్ళు ఎట్లయినా రాజులను చేస్తలేరు కదా, మనిచ్చ మనమన్న రాజులమైదామని ఎవరన్నా రైతు ప్రయత్నం చేసిండే అనుకోర్రి, కథమిగా గీ రైతన్నకైనట్టు అవుతుంటది పరిస్థితి. ఆత్మనిర్భర్ భారత్ అంటుంటారు, మేక్ ఇన్ ఇండియా అని చెప్తుంటారు. ఆత్మనిర్భర్ అంతో వ్యవసాయం చేస్తేనే ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చి ఎత్తుకపోతుంటారు. ఇట్లయితే ఎట్లా బతకాలని అడుగుతున్నాడు మహారాష్ట్రలో ఉన్న గీ రైతన్న. ఏం పంటలు వేసినా ఏం గింత మద్దతు ధరలు వస్తలేవు, పెట్టుబడి పైసలు వెళ్ళక మీదికెళ్ళి అప్పుల పాలు అవుతున్నామని ఈసారి అప్పులన్నీ తీరిపోవాలని మక్కచేన్ల అంతర పంటగా గంజాయి పంట వేసిండట. కథమిగా ఇన్నొద్దులు పంటలకేమో మద్దతు ధర రాలేదు, కానీ గంజాయి పంట వేసిరని తెలియగానే పోలీసు వాళ్ళు అయితే మాయల మీద ఈగినట్టే వచ్చిరట. జలగావ్ జిల్లా అమల్నేర్ అనే ఊరికాడైంది కథ. ఏమయ్యా మంచి ఆసామిలు ఎక్కున్నావు, ఎందుకయ్యా నీకు ఇంత ఆపక్షణ, మక్క పంట వేసుకోక ఈ మక్కర పనులు ఎందుకు చేస్తున్నావు అని పోలీసు వాళ్ళని అడిగితే, మీకేం సార్ మీకు నెలగానే జీతం వస్తుంది టక్కిన, మాకు అట్లా ఉండదు కదా, పుట్టినప్పటి నుంచి వ్యవసాయమే ఎరక, కానీ వ్యవసాయం చేసి బాగుపడ్డదైతే లేదు, ఏనాడు కూడా పంటలకు మద్దతు ధరించి పుణ్యం కట్టుకోలేదు ఈ సర్కారులు, అందుకే కడుపు మసిలిపోయి గంజాయి పంట వేసుకున్నా. నన్ను ఉరిదీస్తారా తీరు అనుకుంటా పోలీసు వాళ్ళతో ఆయన బాధ అంతా ఇలాగెక్కిండు. నీకు ఆయాసం ఉన్నదని తప్పుడు పంటలు వేస్తే ఎట్లా అని పోలీసు వాళ్ళు కేసు రాసుకొని లోపడేసారు. గంజాయి చెట్లని మొత్తం 7 కాడ బిక్కొచ్చి కాలబెట్టారు.
వచ్చే ఆదివారం నాడే శివరాత్రి అంటే సరిగ్గా ఇంకొక 5 రోజులు ఉన్నది. శివరాత్రి నాడు శివయ్యను దర్శనం చేసుకుంటే చాలా మంచిదని నమ్ముతారు భక్తులంతా. పొద్దంతా ఉపాసం ఉండి రాత్రంతా జాగారం చేస్తారు. అయితే శివరాత్రి నాడు కాదు, శ్రీశైలంలో శివయ్య దర్శనం కోసం పోయి క్యూ లైన్లో నిలబడ్డ భక్తులకు మొన్నటి సందే శివరాత్రి ఉపాసం శివరాత్రి జాగారం 2 అవుతున్నాయట. శ్రీశైలం మల్లన్న దర్శనం కావాలంటే రోజంతా లైన్లల్లో నిలబడుడవుతుందట. శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోయే భక్తులకు శివరాత్రి ముందే అవుతుంది కదా, అది కూడా లైన్లనే. మొన్నటి సంది లైన్లో నిలబడితే నీళ్లు లేవు, నిద్ర లేదు, ఫుడ్ లేదట. పాపం శివమాలలు వేసుకొని నెత్తిలో ఇరుముడి మోసుకుంటా మల్లన్న దర్శనం కోసం ఎక్కడెక్కడికేలో వచ్చి లైన్లు కడితే ఆ లైన్లలోనే చక్కెర వచ్చి పడిపోయే కథ అవుతుందట. తాగ నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు, డబ్బున దర్శనం చేసుకొని బయటపడే ఛాన్సు లేదు. అటు ఇటు కాకుండా అరకత్తెర పొక చెక్కోలేక తయారైందట లైన్లలో నిలబడ్డ భక్తుల పరిస్థితి. మొన్న ఓ డౌన్ డౌన్ ఓ డౌన్ డౌన్ అనుకుంటా బ్యారికేడ్లు ఇరగొట్టి కొందరు మీదికెళ్ళి పైకెక్కి దుంకి ఇంకొందరు అడ్డదారుల పోయి దర్శనం చేసుకునే ప్రయత్నాలు చేసిర్రు. ఇక ఇంకొందరు మాలలు వేసుకున్న భక్తులేమో గుడి ముంగట్నే కూర్చొని ధర్నాకు దిగిరు గిట్లా. ఇన్నేళ్ల సంది మాలలు వేస్తున్నాం, వస్తున్నాం, మల్లన్న దర్శనాలు చేసుకుంటున్నాం, కానీ ఈసారి అయినట్టు ఎన్నడూ జరగలేదు అంటున్నారు. మరి ఎందుకు ఇట్లా అవుతుంది అని అంటే 12 గంటలకు వచ్చినాం స్వామి, రాత్రి 12 భిక్ష లేదు, ఏమీ లేవు మాకు. అన్ని విఐపి దర్శనాలే జరుగుతున్నాయి రాత్రి 12 గంటలకు. నిన్న సాయంత్రం 6 గంటలకు వచ్చినాము. 6 గంటల నుంచి మాకు దర్శనం ఏమి ఇవ్వడం లేదు. ఇప్పుడు విఐపి దర్శనాలు 6 గంటల నుంచి ఇస్తున్నారు. పాపం చిన్న పిల్లలు పెద్ద మనుషులకైతే చెడగోస అవుతుందట లైన్లల్లా. ఇక వీళ్ళని ఆపవశం కాక గుడి చైర్మన్, ఈవో, అధికారులు, పోలీసు వాళ్ళంతా చేతులు ఎత్తేసిరట. అయినా శివరాత్రి వస్తుందంటే భక్తుల తాకిడి ఎట్టుంటుందో ఎరుకున్న ముచ్చట్నేనాయ్. బ్రహ్మోత్సవాలు కూడా జరగబట్టే ఇంకో దిక్కు. ఇక ఇటువంటి టైంలో ఏర్పాట్లు ఎంత మంచిగా ఉండాలి ఏం కథ, అది కూడా తెలియకుంటే ఎందుకు ఈ పాలక కమిటీ ఉన్నట్టు అని మస్తు గరమవుతున్నారు భక్తులు. ఇంత అన్యాయం ఎప్పుడు చూడాలి. ఇక ఇటు చూడు రోడ్డు మీద ఎట్లుందో కథ. సాక్షి గణపతి గుడి కాడికి లోపడదాకా ట్రాఫిక్ జామ్ అయింది మొత్తం. అటు ఇటు 6-7 కిలోమీటర్ల దాకా జామ్ అయిందట మొన్న రాత్రి. నరకం చూసిరట పాపం ట్రాఫిక్ జామ్ లో ఎక్కిన శివయ్య భక్తులంతా. ఇప్పుడే ఇట్లుందంటే ఇక శివరాత్రి నాడు ఇంకెట్టుంటదో, ఎట్లా చేస్తారో ఈ గుడి అధికారులని భయపడుతున్నారు. శివరాత్రి నాడు మల్లన్న దర్శనం కోసం పోదామని చూస్తున్న భక్తులంతా. ఫిబ్రవరి 14 వచ్చిందంటే చాలు పార్కులు, రోడ్లు, రెస్టారెంట్లు, పబ్బులు, టూరిజం స్పాట్లలో కలుసుకునే ప్రేమికులను గుర్తుపట్టి అక్కడదక్కడనే పుస్తెలతాడు కట్టించి పెళ్లి చేస్తుంటారు ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, BHP అసొంటి హిందూ సంఘాల వాళ్ళు. ఇంకో 6 రోజులైతే వాలంటైన్స్ డే ఉన్నది కదా, చూడాలే మరి ఈసారి ఎంతమంది సీక్రెట్ ప్రేమికులను ఓపెన్గా ఒక్కటి చేస్తారు అని. అయితే ఒక పిల్లగాని తల్లే చేసింది మెట్రో స్టేషన్లో గీతీర్లా. ఏం చేసింది ఇంత కా తల్లి? साजिद मेट्रो है, वो तो देखो आप लोग। हमने बोला है कि मेट्रो में हम करेंगे, हम तो जाना चाह रहे थे इसके घर। अब मिठाई निकालिए, पकड़िए, बना के रख तो सही से। ఏ సిటీలో మెట్రో స్టేషనో తెలియదు కానీ లవర్ తోటి కొడుకుని కూర్చోబెట్టి డైరెక్ట్ గా పూల్ పనులే కానిచ్చింది తల్లి. ఆ పిల్ల వేసుకొచ్చిన చున్నీని పట్టమని చెప్పి పండ్లు, మిఠాయి డబ్బాలు వెళ్ళబెట్టింది. చిల్లర పైసలు ఏమైనా ఉంటే పెట్టి దీవనార్థులు ఇవ్వమని పిల్లగాని తండ్రిని అడిగింది. టైంకు పైసలు దేనట్టుండు పెద్ద మనిషి. వట్టి చేతులతోనే దీవనార్థులు ఇచ్చిండు ఇద్దరికి. हमको बेइज्जत हो रहे, गांव से आए हैं, कुछ समझाना इनको। कैसे है? खुश रहो बेटा, खुश रहो। అమ్మా గీ మెట్రో స్టేషన్లో పూల్ పనులేందమ్మా, తర్వాత చేసుకుంటా, ఇజ్జత్ పోతుంది అని అంటుండు పిల్లగాడు. ఇంట్లో ఇజ్జత్ పోయేదేమున్నది, మా ఇజ్జత్ పోతలేదా? ఏం కాదు లైట్ తీసుకో. అయినా నేను వాళ్ళ డాడీ కాడికే పోదాం అనుకున్నా కదా, టైంకు మీరిద్దరే ఇక్కడికి వచ్చి శ్రమ తగ్గించురని దబాయించి పని పూర్తి చేసింది తల్లి.
మరి ఎక్కడెక్కడ తిరుగుదామని ప్లాన్ వేసుకుంటున్నారో, ఎంత ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారో కానీ మీ కొడుకు ఎవరో పిల్లతోటి కలిసి చెట్టాపట్టాలు వేసుకొని ఊరంతా తిరుగుతుండని పుకార్లు వేస్తే ఎట్లా అనిపిస్తుంది ఎవరికైనా. అందుకే పిల్ల తల్లిదండ్రులతో మాట్లాడబోతే ఒప్పుకుంటలేరని గిట్లా చేసినట్టుంది. हम यहाँ रोका करके जा रहे हैं और इसके पापा को भेजना ये वीडियो। ఎట్లయితే ఇక మొత్తానికి లవ్ స్టోరీకి ఎండ్ కార్డు, పెళ్లి ముహూర్తానికి శుభం కార్డు పడ్డట్టయింది. పిల్లకు కూడా ఇట్లా జరుగుడు ఇష్టమే ఉన్నట్టుంది. స్టేషన్లోనే అత్తమామల కాళ్ళు మొక్కి దీవనార్తులు తీసుకుంది. అన్నట్టు ఈ మెట్రో స్టేషన్లో ఈ కథ జరిగిన రోజును రోజ్ డే అని సెలబ్రేట్ చేసుకుంటారట లవర్స్. అంటే వ్యాలంటైన్స్ డే రాకముందు వారం రోజులు సంది రోజుకొక పేరు మీద ప్రేమికులు పండుగ చేసుకుంటారు కదా. ఇక ఫస్ట్ నాడే మనవని పండుగ అయింది. ఇట్లా ఎంత తల్లిదండ్రులైనా వాళ్ళ ఇష్టం లేకుండా పూల పనులు చేసుడు కరెక్ట్ కాదని కొందరు అంటుంటే రోగం కుదిరింది, మంచిగా అయింది. బజార్ల పంటి బరిదెగిడిచి ఎందుకా తిరుగుడు, ఇట్లా చేస్తే తిక్క కుదురుతుంది, సీక్రెట్ గా కలుసుకునే బాధ కూడా పోతుంది అనేమో సోషల్ మీడియాలో ఈ వైరల్ వీడియోను చూసిన నెటిజన్లలో కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. కానీ వ్యాలంటైన్స్ డే అప్పుడు హిందూ సంఘాల చేయాల్సిన పనిని ఈ కన్న తల్లే చేసిందిగా దగ్గరుండి. వెనకట అడవి మార్గంలో ఒక ఊళ్ళకెళ్ళి ఇంకో ఊరికి పోయే తొవ్వల దొంగల ముఠ దాడి చేసి ఉన్న సొమ్మంతా దోసుకునేటోళ్ళట. అది కూడా షిమ్మశీకట్లో పోయేటోళ్ళనే కాపు కాసి దోసుకపోదురట. కానీ ఇప్పుడు దోసుకునే తరికంతా మారింది. చీకట్లతోటి పని లేదు, అడవుల పొంటి పోయే అక్కరే అంతకన్నా లేదు, గట్ల దగ్గిడుస్తున్నారు దొంగలు. పంజాబ్ రాష్ట్రం లుధియానా సిటీలో ఉన్న ఓల్డ్ మాధవపురి ఏరియా ఇది. టైం మబ్బులు 5:30 అవుతున్నట్టుంది. పెద్ద మనిషి పొద్దుగానే పాలు విండుదామని బాయికాడికి పోతున్నట్టుండు బండి మీద. ఇంతలో వెనకంగా ఇంకో బండి మీద వచ్చిన ఈ ముగ్గురు బద్మాషిగాళ్ళు ఏం చేసిరో చూడు. ఒకని చేతిలో తల్వారు, ఇంకోని చేతిలో వేట కత్తి ఉన్నట్టుంది. ఏ కాకా ఖాజారియో చలో నికులో అని బెదిరించి జేబులన్నీ పునుక్కుంటా దేవులాడిరు. ఎక్కువ తక్కువ పైసలు ఏం పెట్టుకరా అన్నట్టుండు. దొరికిన కాడికి తీసుకొని తూరున్న పోయిరు బండెక్కి. ఏం అనేటట్టు లేదు, ఏం చేయొచ్చేటట్టు కూడా లేదు వాళ్ళను. ఏమన్నా అంటే ఆడికాడిని నరికి చంపినా చంపుతారని గమ్మున ఉన్న కాడికి తీసుకునేదాకా అట్టనే నిలబడ్డాడు బొమ్మ లెక్క కాకా పాపం. ఎన్ని పైసలు గుంజుకున్నారో కానీ ఆడిది అర్ధరాత్రి నిర్భయంగా తిరిగినప్పుడే దేశానికి స్వతంత్రం వచ్చినట్టు అని అప్పట్లో గాంధీ తాత అన్నాడు. కానీ ఇప్పుడు అదే గాంధీ తాత బతుకుంటే మాత్రం ఆడోళ్ళు మగోళ్ళు ఎవ్వరైనా ఏ టైం అయినా ఒంటరిగా నిర్భయంగా రోడ్ల మీద తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని అంటుండే కావచ్చు. ఆగో అట్ట తయారయ్యారు మరి బజ్జాతిగాళ్ళు. చూడబోతే డ్రగ్స్ బ్యాచే అనిపిస్తుంది. పైసల కోసం ఎంతకైనా దిగిడుస్తున్నారు మత్తుకు బానిసైనోళ్ళు. ఇవి స్మార్ట్ వార్తలు. రేపు మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండుర్రి TV9.